హల్లెలూయా. మరి సమయం ఇచ్చిన దేవునికి వందనాలండి. మరి కూడించిన అందరికీ కూడా వందనాలు. మరి ప్రభుత్వం బట్టి, ఆయన తోడుని బట్టి, ఆయన సహాయాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతవరకు కాపాడాడు. మరి దేవుని వాక్యంలోకి వెళ్తాము. హింస పొందిన వారికి వాగ్దానాలు వచ్చిన దేవుని వాగ్దానం మన విషయంలో ఎలా ఉన్నదో, ఆయన విషయంలో భక్తి కలిగినట్టు వారు, యథార్థత కలిగినట్టు వారు, ఆయన విషయంలో శోధింపబడిన వారికి ఆయన ఇచ్చే వాగ్దానం కాపాడుతాడని దేవుడు వాక్యం చదివించిన రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి వాక్య పరీక్షలకు వెళదామండి. వాక్యం మనం చూసుకుందాము. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకుందాము. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనము. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున తెలియబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి కలుగుచున్నవని ఎరుగుదము. హల్లెలూయా. మరి దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న విధానం బట్టి దేవుని సన్నిధిలో ఆయన పిల్లలైన వారికి దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, ఆయన ముందుగానే మన వరకు మనకి ఏది కావాలి, ఏ అవసరత కావాలి, ఏ పరిస్థితి కావాలో దేవుని సన్నిధిలో ఎలా మనం అడుగుతున్నామో, ఆయన్ని ప్రేమించే వారికి మరి సమస్యలు కూడా సమకూర్చి ఆయన ఉంచుతాడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మరి దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, ఈరోజు దేవుని సన్నిధిలో నీవు ఉన్నావంటే ఆయన పిలువబడ్డాడు, ఆయన నిన్ను మార్చుకున్నాడు, ఆయన రక్తంలో నిన్ను కడిగాడు, ఆయన సంకల్పంలో ఎప్పుడో ఉన్నావు గనక ఆయన పిలుచుకున్నాడు. ఈ లోకంలో పాపములో శాపములో మరి జారిపోకుండా పడిపోకుండా నశించిపోతున్న నన్ను కూడా ఆయన రక్షించి ఆయన కృపా సహాయంలోకి నడిపించడానికి దేవుడు ముందుగానే ఎరుగున్న విషయాలు, మన తల్లిదండ్రులు ఎలాగైతే మనకి ఏది కావాలో ఎరిగి ఉంటారో, గుర్తెరిగి ఉంటారో, అలాగే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము కూడా సమకూడి జరుగుచున్నామని ఎరగాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తాడని, ఆ పని జరిగిస్తాడని, ఆ ప్రార్థన ప్రతిఫలం వస్తుందని మన విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి మరి దేవుని సన్నిధిలో ఉండే భాగ్యాన్ని, ఆయన కృప మరి దేవుడు మనకు అనుగ్రహిస్తాడని దేవుడు మనకు చదివిస్తుంది. మనము విశ్వాసం ఇచ్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు అవిశ్వాసం మనలో ఉండకూడదు, విశ్వాసం మనలో ఉండకూడదు. మరి ఎవరైతే విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా ఉండటకు ఆయన ఇచ్చిన అర్హతను బట్టి, ఆయన ఇచ్చిన కృపను బట్టి ఈరోజు నువ్వు నేను దేవుని సన్నిధిలో ఉన్నామంటే, దేవుడు ఆయన సంకల్పం చొప్పున మనల్ని తల్లి గర్భం జరగకముందే, మనం పడకముందే, మన అవయవం యాగం కాకముందే, మన ఎలా ఉంటామో తెలియని రీతిలోనే ఆయన అనాథ సంకల్పంలోనే మనకి ఏది కావాలో సమస్యను కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు, దేవుడికి మనం గట్టిగా ప్రార్థన చేస్తే, లేకపోతే ఏడ్చి ప్రార్థన చేస్తే, లేకపోతే ఇంకెలా చేస్తే దేవుడు ఆలకిస్తాడేమో అని అనుకుంటాము. కానీ దేవుని కార్యాలు వెనకబడ్డాయంటే, ఆలస్యం అవుతున్నాయంటే ఆయన విడిచిపెట్టడు, కార్యం చేయకుండా ఉండడమే దేవుని వాక్యం చదువుతుంది. ఆయన దేవుని ప్రేమించే వారికి, దేవుని ప్రేమించి దేవుని సన్నిధిలో ఉండి దేవుని పిల్లలు అనిపించుకుని లోకాన్ని ప్రేమించే వారికి ఆయన వాగ్దానాలు నెరవేర్చడు. ఆయన వాగ్దానాలు మన విషయంలో సహాయం చేయడు, కోరుకోడు. ఆయన ప్రేమించడం వల్లనే మనం మేలును పొందుకుంటామని దేవుని వాక్యం చదివిస్తుంది. ఈరోజు దేవుని పిల్లలమండి, దేవుని సన్నిధిలో మేము ఉన్నామండి, కడగబెట్టామంటే, మందిరానికి వస్తున్నామంటే కాదు. కానీ ప్రతి విషయంలో కూడా దేవుని ప్రేమించే వారికి ఆయన వాగ్దానాలు ఎన్నెన్నో మరి బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు కనుక ఏది కూడా తప్పిపోదు, ఏది కూడా చెయ్యక మానడు దేవుడు. దేవుని ప్రేమించే వారికి
కూడా సమకూడి ఆయన సమకూర్చుతున్నాడు. మనకేది అవసరమో, ఏ పరిస్థితిలో మనం దేవుని సంగ అంగిలాడుతామో, కన్నీరు కాడుతున్నామో మరి దేవునికి తెలుసు గనక ఆయన్ని ప్రేమించి ఆయన వాగ్దానాల విషయంలో మనం పొందుకునే అర్హతను, భాగ్యాన్ని మనం పొందుకోవాలంటే దేవుడు చెప్పింది ఏదైతే ఉన్నదో, ఎలా ఉండమంటున్నాడో అన్నీ కూడా మనం తెలుసుకొని దేవుడి వాగ్దానాలు పొందుకునే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏ విషయంలో పొందేవారికి వాగ్దానాల గురించి దేవుడు మన విషయంలో ఆయన్ని ప్రేమించే వారికి సమస్యను కూడా సమకూర్చి మనకి ఉంచుతానని దేవుడు వాగ్దానం సెలవించిన రీతిగా మనతో మాట్లాడిన రీతిగా ఇంకా వాక్యం గురించి మనం తెలుసుకుందామండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొలనులను పిలిచేవాడును. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకు. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకు. నేను బలపడుతును, నీకు సహాయం చేయవాడని నేనే. నీతియును నా దర్శనాస్తము నేను ఆదుకొను. దేవుని వాగ్దానం మరొకటి, దేవుని ప్రేమించే వారికి, విమర్శలు పొందేవారికి, అంటే దేవుని సన్నిధిలో ఆయన రక్తంలో కడగబడిన వారికి ఎన్నో శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, పరుగులు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. ఇటువంటి వారికి ఇవన్నీ కూడా సహించుకుంటే, ఇవన్నీ కూడా తట్టుకుంటే, ఇవన్నీ కూడా దేవుని కొరకు, మనుషుల కొరకు కాదు, లేదా మెప్పు కొరకు కాదు, ఘనత కొరకు కాదు, కానీ దేవుని యందు ఎవరైతే శ్రమ పడతారో, దేవుని యందు ఎవరైతే ఎంచుకోబడతారో, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి కొడతాకొచ్చినా, విడతాకొచ్చినా, సబ్బుతాకొచ్చినా, ఎన్ని పరిస్థితులు మన మీదకి వచ్చినా దేవుని పిల్లలైనటువంటి వారికి ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటంటే, బూదిగంతములను నేను పట్టుకొని దాన్ని కొనలో నుండి పిలుచువాడను నేనే. ఆయన సంకల్పంలో మనం ఉన్నాం కనుక, ఆయన సంకల్పంలో ఉన్న మనకు పిలువబడితే సమస్యలు కూడా సమకూడు దాచి ఇచ్చిన మేలుని బట్టి ఇదొక వాగ్దానం మనకు దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. నీవు నా దాసుడు మరియు నేను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటుంది. దేవుడు ఏర్పరచుకుంటేనే నువ్వు ఇక్కడ ఉంటావు, దేవుడు ఏర్పరచుకుంటే నీకు ఏదైనా జరుగుతుంది, దేవుడి ఉద్దేశంలో నీకు ఉంటేనే ఏదైనా నువ్వు పొందుకోగలుగుతావని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీతో చెప్పి ఉన్నా, నీకు తోడై ఉన్నాను. ఏమంటున్నాడు? భయపడము, నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడును నేనే అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున చాలా చింతలు, వ్యాధులు, బాధలు, కష్టాలు. ఈ రోజున మనకంటే ముందు అనేక మంది గొప్ప గొప్ప సేవకులు, ఎంతో మంది యక్షలు పొందినవారు, శ్రమ పొందినవారు, ఎంతో మంది కొట్టించుకున్నవారు, తిట్టించుకున్నారు. ఆయన కొరకు చాలా మంది కూడా అపసాక్షులైనటువంటి వారికి దేవుడు ఆయన వాగ్దానం ఇచ్చి ఆయన రాజ్యంలో చేర్చుకున్నాడు. కనుక ఈరోజు లోకంలో ఉన్న, లేకపోతే మనం బ్రతికినంత కాలం కూడా ఏమి శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వెందుకు దిగులు పడుతున్నావు, నీకు సహాయం చేయబడనని నేనే అని ఆయన వాగ్దానం ఇస్తున్నాడని మనకి. ఈ వాగ్దానం మీరు నమ్ముతున్నారా? ఈ వాగ్దానం నమ్మితే ఆయన మన జీవితంలో ఆయన నెరవేరుస్తారు. లోకంలో ఉన్న దానికి వీటిని చూసి మనం భయపడుతూ ఉంటాం. వీటిని చూసి మనము మరి భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో ఎన్నో రోజులు బట్టి, ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తానని సహాయం నేను పొందుకోలేకపోతున్నానని ఒక నిరీక్షణ మనలో కలిగినప్పుడు దేవుడు ఎందుకంటే ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీకు తోడై ఉంటాను,
ఎందుకు నువ్వు భయపడుతున్నావు అని అంటున్నాడు. భయపడకు, నేను నీకు దేవుడినైనాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును. ఈ రోజున దిగులు చాలా మంది కూడా, ఆడవారికి, మగవారికి, చిన్నలకి, పెద్దలకి, అందరికీ కూడా దిగులు లోనలోనే దిగులు పడుతూ, భయపడుతూ, వేదన చెందుతూ, దుఃఖంతో ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. బయట నవ్వుతూ ఉంటాం, లోన దిగులు పడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, దుఃఖిస్తూ ఉంటాం. బయట వాళ్ళతో మనం మాట్లాడుతూనే ఉంటాం. మన హృదయంలోనూ మనము కూడా ఆ వేదన నుంచి, బాధ నుంచి, ఆ పరిస్థితి నుంచి కూడా మనమే కుంగిపోతున్న పరిస్థితుల్లో ఉంటూ ఉంటాం. కనుక మనం అందరికీ కనిపించడానికి, అందరితో మాట్లాడి, అందరి మధ్యన మనం కనిపిస్తాం. కానీ మన హృదయం చాలా వ్యాధులతో, బాధతో, దిగులుతో ఉన్న పరిస్థితులు మనము అనుభవిస్తూ ఉంటాం. ఆ పరిస్థితుల నుంచి నీ దిగులు, నీ చింత, నీ బాధ, నీ కష్టాలు ఎవరు తీర్చినా తీర్చకపోయినా కానీ దేవుని నమ్మిన బిడ్డలకి ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఊరికంతా నిన్ను పట్టుకునే వాడిను నేనే, నీవు నా దాసుడు, నేను నిన్ను ఉపేక్షింపక విడిచిపెట్టగా నీవు నా దానివై ఉన్నావు, నా వాడివై ఉన్నావు అని అంటున్నాడు. కనుక నేను నీకు చెప్పి ఉన్నాను, భయపడకు, నేను నీకు దేవుడిని అయినాను, దిగులు పడకు, నిన్ను బలపడుతును. ఆయన బలం ఉంటేనే, ఆయన శక్తి ఉంటేనే, ఆయన కృప ఉంటేనే నువ్వు ఏదైనా పొందుకోగలుగుతావు. కనుక ఒక దేవుని సన్నిధిలో బలహీనతలు అవుతున్నావు, శక్తిహీనతలు అవుతున్నావేమో, ఈ ఇబ్బందులు చూసి, కష్టాలు చూసి, పరిస్థితులు చూసి దిగజారిపోతున్న పరిస్థితులు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక నీకు సహాయం ఇచ్చేవాడు నేనే, నీతియు నా రక్షణార్థం నిన్ను ఆదుకోలేదు. ఆయన నీతి మనల్ని కాపాడుతుంది. ఆయన నీతివంతుడై ఉన్నాడు. కనుక ఆయన పిల్లలైనట్టు వారు నీతివంతులుగా ఉండమంటున్నాడు. ఆయన హస్తం నీకు తోడుగా ఉంటుందని అంటున్నాడు. ఆయన సహాయం మనకు తోడుగా ఉంటుందని దేవుడు వారికి చదివిస్తుంది. కనుక హింసను పొందే వారికి వాగ్దానంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటంటే, నేను నీకు దేవుడినైనాను, భయపడకు, నేను దిగులు పడకు, నీకు సహాయం చేయవాడినని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం చూడండి, 27వ కీర్తన 11వ చదవండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు వాగ్దానం మనకి మరొక వాక్యం విషయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడని, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీస్తాడు, యెహోవా నన్ను విడిచిపెట్టడు. ఈ రోజున చాలా మంది కూడా కుటుంబాలు విడిచిపెట్టిన వారు, కుటుంబాల నుంచి దూరమైనట్టు వారు, లేదా కుటుంబాల నుంచి గెంటివేయబడిన వారు ఈరోజు లోకంలో మనం చాలా మందిని చూస్తున్నాం. కానీ ఇటువంటి వారు బయటికి వచ్చాక చాలా మంది కూడా సిటీలో పెరుగుతూ ఉంటారు. సిటీలో లేదా వారు పనులు చేసుకొని పెరుగుతూ ఉంటారు. లేదా ఇంట్లో సమాధానం లేకో, నెమ్మది లేకో, కష్టాల నుంచో, ఇబ్బందుల నుంచో, లేదా పరిస్థితులు తట్టుకోలేకో, చదువుకొని జాబులు లేకో, ఉద్యోగాలు లేకో, లేదా బ్రతకలేకో బయటకు వచ్చేసి చాలా మంది కూడా తిరుగుతూ ఉంటారు. అటువంటి వారు చాలా మంది కూడా దేవుడు తెలుసుకున్నట్టు వారు, లేదా మందిరానికి వెళ్ళినట్టు వారు, ఆయన వాక్యం విని దేవుడి మందిరాల్లో సేవకుల మాట విని దేవుడు ఎవరో తెలుసుకున్నట్టు వారు, ఇటువంటి వారందరినీ కూడా చాలా మంది మనం చూస్తూ ఉంటాం. తల్లిదండ్రులు విడిచిన, అన్నదమ్ములు విడిచిన, బంధువులు విడిచిన, ఎవరు విడిచిపెట్టినా కూడా నేను నిన్ను చేరదీస్తానని వాగ్దానం మనకు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీకు సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. నీ సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నీకేదైనా కష్టములు నీ బంధువులు కానీ, అన్నదమ్ములు కానీ, తల్లిదండ్రులకి ఎవరైనా సహాయం చేయగలుగుతున్నారా? ఈ రోజున ఎవరికి వారి బ్రతకడమే కష్టమవుతుందండి. ఈ రోజున ప్రేమ లేదు, బంధుత్వాలు లేవు. ఈ రోజున ఉంటే ప్రేమిస్తాం, పెడితే ప్రేమిస్తాం, ఇలాంటి మీ ఇంటికి వస్తే ఏం చేస్తారు, మా ఇంటికి వస్తే ఏం పెడతారు అన్నట్టుగా ఎదురు మాట్లాడే పరిస్థితులు భయంకరమైన దినాలు ఈ లోకంలో మనం చూస్తున్నాం. కనుక ఈరోజు దేవుడు తల్లి తండ్రి నుండి ఎవరు చూపించిన ప్రేమ, ఎవరి దగ్గర కూడా పొందని ప్రేమ దేవుని కౌగిలిలో ఉన్నది,
దేవుడి సన్నిధిలో మనకు ఉన్నది. ఆయన వాక్యం ద్వారా ఆయన సన్నిధిలో ఆనందము సంతోషం దేవుడు మనకి ఇస్తానని దేవుడి వాక్యం చదివిస్తుంది. నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను చారదీస్తాడు, చెయ్యి విడిచిపెట్టడు. మనం ఎన్నో కార్యాలు చేసి పొందుకున్నట్టు వారు ఎంతో మంది జీవితాలు చూసిన కార్యాలు, మరి ఎంతో మంది ఆయన సాక్షులుగా ఉన్న జీవితాలు మనం చూస్తున్నాం. కనుక ఈ రోజున గొప్ప గొప్ప సేవకులైన వారు కుటుంబాలు విడిచి దేవుడిని పట్టుకొని ఎంతో మంది ఇటువంటి ప్రయోజకులైన వారు దేవుడు విడిచిపెట్టలేదు. వారి తోడి నుండి అస్తమించి వారు నడిపించి ముందుకి వారి చేరదీసి మంచి ప్రయోజకులు చేసినట్టు కుటుంబాలు దేవుడు మన మధ్య నుంచాడు. కనుక ఈ రోజు కూడా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులు విషయాలను ఏడుస్తున్నావా, దుఃఖిస్తున్నావా, ఎవరు లేదని బాధపడుతున్నావా, ఎవరు నా సహాయం చేసేందుకు బాధపడుతున్నావు, కానీ యెహోవా నిన్ను చేరదీస్తాడు. ఆయనే నీకు తోడుగా ఉంటాడు, ఆయన నీ సహాయపడి ఉంటాడని దేవుడు వాక్యం చదువుతుంది. ఇక్కడ మరి దేవుడు హస్తం ఆదుకుంటాలి, మరి దేవుడు నిన్ను చేరదీస్తాడని దేవుడు వాక్యం చదువుతున్న రీతిగా. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం చదవండి. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, తను మాత్రం నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవానిపై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న దేవుని పిల్లలుగా మనం ఉంటున్నాము కనుక దేవుడు వాగ్దానాలు మనం చేస్తున్నాడు, అటు కృపను మనకు చూపించి నడిపిస్తున్నాడు. కనుక ఇక్కడ కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రులు నన్ను ఏమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉండాలంటండి. దేవుని పిల్లలు ఎలా ఉండాలంటండి? ధైర్యంతో ఉండాలంటండి, ధైర్యంతో చెప్పాలంటండి. మనం చూసి ఎవరైనా నిందించవచ్చు, నీ కష్టాలు అంతేనా, నీ బాధలు అంతేనా, నీకు బాగుపడవా, నువ్వేది సంపాదించుకోవా, లేదా ఏది తెచ్చుకోవా, నీకు మంచి ఇల్లు లేదే, మంచి బట్టలు లేవే, నలుగురితో మంచిగా ఉన్నవని ఇటువంటి మాటలు మన లోకంలో చూస్తాం. కనుక ఇక్కడ లేకపోయినా దేవుడు వాగ్దానం మనకిచ్చి ఉన్నాడు కనుక దేవుని రాజ్యంలో సంతోషంగా ఉంటామండి. ఇటువంటి వాగ్దానము దేవుడి విషయంలో మనకి చూపిస్తున్నాడు. కాబట్టి ప్రభువు నేను ఏమాత్రం విలువను, నేను ఎన్నడూ ఎడబాయనని అని నేను చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. నన్ను ఏమి చేయగలదు? కష్టాలు, ఈ శోధన ఏమి చేయగలుగుతుంది? ఈ బాధ నన్ను ఏమి చేయగలుగుతాయి? ఈ శోధన నుంచి నన్ను ఏమి చేయగలుగుతాయి? మనుషులు నన్ను ఏమి చేయగలుగుతారు? కొడితే కొట్టవచ్చు, తిడితే తిట్టవచ్చు, అంటే అనవచ్చు. కానీ దేవుని పిల్లలైనటువంటి వారు ధైర్యంతో చెప్పగల వారిపై ఉండాలి. ఆ ధైర్యంతో చెప్పగల వారిగా ఉండాలని అంటే దేవుని వాక్యం మనలో ఉండాలి, ప్రార్థన ఉండాలి, విశ్వాసం ఉండాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా మనలో ఉన్నప్పుడు మనకి దేని వల్ల ధైర్యం కలుగుతుందంటే వాక్యము వలనే ధైర్యం కలుగుతుంది. వాక్యమును బట్టి మన జ్ఞానం వస్తుంది. వాక్యమును బట్టి మనం ఏదైనా తెగించగలుగుతాం, సాధించగలుగుతాం, చేయగలుగుతాము. మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మంచి ధైర్యంతో చెప్పగలవారే ఉండాలి. మనల్ని ఏముండాలంటే ధైర్యం ఉండాలి. దేవుడు హస్తం ఆడుకుంటాడు, దేవుడు నిన్ను చేరదీస్తాడు. ధైర్యంతో చెప్పగల బిడ్డగా, కుమార్తెగా, విశ్వాసగా ఉండాలని దేవుడి వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. 23వ కీర్తన చూడండి. కీర్తన మొదటి నుంచి 4 వచనాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను కరుణ చేయించున్నాడు. శాంతికరమైన చర్యల యొక్క నన్ను నడిపించుచున్నాడు.
నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుడు, నీ గుడ్డికరియు నీ దండము నన్ను ఆదరించడం చాలని. ఇక్కడ దేవుని వాక్యం చూడండి. దేవుని సన్నిధిలో ఆయన మనల్ని ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయములకు భయపడను. రాని కష్టాలు, రాని శోధనలు, రాని ఇబ్బందులు, రాని పరిస్థితులు ఎన్ని వచ్చినప్పుడు కూడా ఏప్రిల్ రాసిన పత్రికలో మరి 6వ వచనంలో చెప్పిన మాటను బట్టి ధైర్యంతో మనం చెప్పగలే వారిగా ఉండాలని దేవుడు వాగ్దానం మనకి తెలియజేస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడయ్యదు, నీ వృద్ధి కలిగి నీ దండములను ఆదరించును. ఆదరణ దేని వల్ల ఉంటుంది? దేవుని మాట వల్ల, దేవుని వాక్యం వల్ల. దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చే మాటే మనకు ఆదరణ, నెమ్మది కలుగుతుంది. కనుక మరి దేవుని వాక్యం నువ్వు ఎంతగా తింటావో, ఎంతగా శ్రద్ధపడతావు, ఎంతగా దేవుని వాక్యాన్ని ఇష్టపడతావో దేవుడు నిన్ను ఆదరిస్తాడని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఈ రోజున దేవుని మందిరంలో ఉన్నాం. దేవుని మందిరాన్ని పోస్తూ దేవుని ప్రేమించే వారికి ఆయన ఇచ్చే వాగ్దానాలను మనం పొందుకోవాలని అంటే ఆయన నిన్ను ఆదరిస్తాడు. కష్టాలు, శోధనలు, శ్రమలు, ఇబ్బందులు దేవుడు తోడుగా ఉండి నేను నడిపిస్తాడని దేవుని వాక్యం చదువుతుంది. మరి ఈ వాగ్దానాలు మనం పొందుకోవాలంటే దేవుని ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని మనం తెలుసుకోవాలని దేవుని వాక్యం చదువుతుంది. 91వ కీర్తన 10-11 వచనం చదవండి. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని వాక్యాన్ని మరొకటి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఆయన మన గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడండి. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గంలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడండి. దేవుని పిల్లలైన వారికి దేవుని తోడు, దేవుడే సహాయము. నీ ప్రయాణాలు, నీ ఇబ్బందులు, నీ కలుగులు, నీ కష్టాలు, ఏ పరిస్థితులు అయినప్పుడు కూడా దేవుడు మనకి తన దూతని పరలోకం నుండి పంపిస్తాడండి. మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా దూతని కాపుదల. ఈ రోజున చాలామంది కూడా సెక్యూరిటీ గార్డు పెట్టుకుంటున్నారు. దొంగల భయము, లేదా వారికి ఉన్న ఆస్తికి, ఇంటికి, డబ్బుకి, బంగారానికి వారు సంపాదించడానికి ఎన్నో డబ్బులు పెట్టి, ఖర్చు పెట్టి, జీతాలు ఇచ్చి నైట్ టైం చాలా మందిని కూడా వాచ్మెన్ పెట్టుకుంటున్నారు. కానీ దేవుడు మనకి, మన దగ్గర ఏమీ లేదు, డబ్బు లేదు, మరి ఆస్తి లేదు, బంగారాలు లేవు, ఏమీ లేవు. కానీ ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన కృపను బట్టి మనకి ఉచితంగా దేవుడు తన దూతల్ని కాపుదలగా ఉంచుతున్నాడండి. ఉచితంగా మనల్ని కాపాడుతున్నాడు. ఉచితంగా మనల్ని ఎక్కడికి వెళ్ళినా నిన్ను, నీ బిడ్డని, నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు దేవుడు. కనుక మరి హింసలు వచ్చినాయని, శ్రమలు వచ్చినాయని, విశ్వాసంలో భక్తులు మరి దిగజారుతున్న పరిస్థితులు మనం గుర్తెరిగి మరి ఆయన ఇచ్చి ఆదరణ మాటను బట్టి, కృపను బట్టి మనం ముందుకు సాగాలంటే మనం ధైర్యం కలిగి ఉండాలి. ఆయన మనల్ని గురించి తన దూతలకు ఆజ్ఞాపించి మనల్ని కాపాడుతున్నాడు. కనుక ఈ రోజున భయపడక్కర్లేదు, దిగులు పడక్కర్లేదు, చింత చెందక్కర్లేదు, నువ్వు ఏడవక్కర్లేదు. ఏ విషయంలో ఏడ్చినా దేవుడి దగ్గర ఏడు, ఏ విషయంలో నువ్వు అంగలార్చినా దేవుడి దగ్గర ఏడిస్తే దానికి ప్రతిఫలం దేవుడు నిన్ను కాపాడతాడని దేవుడు వాక్యం చదువుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి.
4వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పిన క్రీస్తు యేసునందు మహిమను మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ప్రతి అవసరము కూడా తీర్చాడంటండి. దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా దేవుడిని సహాయం చేస్తాడంటండి. గాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము కూడా తీరుస్తాడు. మీ ప్రతి కష్టాన్ని కూడా తీరుస్తాడు. మీ ప్రతి ఇబ్బందులు కూడా దేవుడు తీరుస్తాడని వాగ్దానం చేస్తున్నాడండి. ఈ రోజు వాగ్దానం చేసిన వారు చాలా మంది కూడా ఉన్నారు. ఆ వాగ్దానాలు చేయలేదు, మర్చిపోయి ఉంటారు. లేదా ఇచ్చిన వాగ్దానాలు మన కళ్ళ ముందే చాలా మంది కూడా అబద్ధాలు ఆడేవారు చాలా మంది ఉంటూ ఉంటారు. కానీ దేవుడు వాగ్దానం ఇస్తే దాన్ని చేయక మానడు, దేవుడు మర్చిపోడు. మనమైతే మర్చిపోవచ్చు, దేవుడు మర్చిపోతాడా? దేవుడే మర్చిపోతే మనమే లేవండి. దేవుడే విడిచిపెడితే మనమే లేవండి. మనంతలో మనం ఏది కూడా చేసుకోలేము, సంపాదించుకోలేము. కానీ దేవుని మహిమలో, ఆయన మహిమలో ప్రతి అవసరత కూడా ఉంది, ప్రతి సంతోషం కూడా ఉంది, ప్రతి పని కూడా ఆయన మహిమలోనే ఉన్నది, ప్రతి కార్యం కూడా ఆయన మహిమలోనే ఉన్నది. మరి సువార్తలు ఆయన మహిమలో, ఆయన ఎంతుండగా స్వస్థతలు, ఉమ్ములో స్వస్థత, మాటలో స్వస్థత, ఆయన నడుస్తుంటే స్వస్థత, ఆయన వెళుతుంటే స్వస్థత, సముద్రంలో స్వస్థత. ఎన్ని స్వస్థతలండి ఆయన మహిమ వల్ల, ఎన్ని కార్యాలు చేయలేదైనా. ఆయన మహిమపరచబడ్డాడు. ఆయన దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కనుక ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో ఆయనకి ఆయన మనకిచ్చే వాగ్దానాన్ని బట్టి ప్రతి అవసరము కూడా తీర్చును. ప్రతి అవసరం ఏదైనా, చిన్నదైనా పెద్దదైనా, నీ పిల్లలకి ఇంట్లో ప్రతి పరిస్థితి కూడా దేవుడు తీరుస్తాడని దేవుడి వాక్యం చదివింది కనుక ఏ విషయంలో కూడా భయపడినట్టు ఉంటూ దేవుడిలో మనము సాగుదాము. మరి దేవుడు యాకోబు రాసిన పత్రిక చూద్దాం. రెండవ అధ్యాయము 5వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారికి విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించే వారికి తన వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగా ఉండటకే దేవుడు ఏర్పరచుకునలేదా? దేవుడు చక్కటి మాట దేవుడు అనిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహిమలో ప్రతి అవసరత కూడా తీరుస్తున్న దేవుడు. అలాగే నా ప్రియ సహోదరులారా, నా సంఘమా, నా బిడ్డలారా, నన్ను ఎవరైతే ఆశ్రయించారో, నన్ను ఎవరైతే నమ్ముకుని ఉన్నారో, నా వాడితో దేవుడు మాట్లాడుతున్న నా ప్రియ సహోదరులు ఆలకించడు. ఈ లోక విషయంలో దరిద్రులైన వారికి విశ్వాసమును భాగ్యవంతులుగా ఉంచుతాడటండి. ఈ లోకంలో దరిద్రత అనుభవించిన, ఏ లోకంలో నువ్వు హీనంగా ఉన్నా, ఈ లోకంలో అనేక మంది తిట్టించుకున్నా, కొట్టించుకున్నా కూడా దేవుని యందు విశ్వాసం నుంచి చూడు. దేవుని యందు నువ్వు ఆయన మీద ఆనుకొని చూడు. దేవుడు మీద నువ్వు భారం పెట్టి చూడు. దేవుడు ఆ భాగ్యాన్ని బట్టి దేవుడు మనకి ఆయన రాజ్యంలో ఉండడానికి, ఆయన రాజ్యానికి వారసులుగా ఉండటానికి దేవుడు ఏర్పరచుకునలేదా? ఈ లోకం గతించిపోతుందని, మనుషులు గతించిపోతారు. ఏమి కూడా శాశ్వతమైన కాదు. నువ్వు సంపాదించుకోలేకపోయినా దేవుడు మంచి వాగ్దానం ఇస్తున్నాడు. నా ప్రియ సహోదరులు ఆలకించి, ఈ లోక విషయంలో దరిద్రం అనుభవిస్తున్నావా, హింసింపబడుతున్నావా, తిట్టించుకుని ఎన్ని కష్టాలైనా పడు, కానీ విశ్వాసంలో భాగ్యవంతులుగా నన్ను ప్రేమించి వారికి తను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగా ఉండేటప్పుడు, ఆయన రాజ్యానికి వారసులుగా ఉండటానికి ఎంత అర్హత కావాలండి? మనం ఎంత మరి ధన్యత పొందుకుంటే ఆయన పిల్లలుగా, ఆయన రాజ్యానికి, ఆయన కుమార్తెలుగా మనకు ఉండేట్టుగా అవకాశం ఇస్తాడండి. అందుకని ఆయన ఏమి కోరుకుంటున్నాడంటే, నీ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ఆస్తిని చూడట్లేదు, నీ ఆస్తతను చూడట్లేదు, నీ డబ్బును చూడట్లేదు, నీ అందము చూడట్లేదు, నీ సంపాదన చూడట్లేదు, కానీ
నీ హృదయాన్ని దేవుడు కోరుకొని నువ్వెన్ని హింసలు పొందినా, ఎన్ని శ్రమలు పొందినా, ఎన్ని కష్టాలు పొందుకున్నా నా యందు విశ్వాసం ఉంచి నేను నీ రానైనా రాజ్యానికి వారసులుగా ఉండడానికైనా వాగ్దానం చేసి ఆ వాగ్దానం తప్పకుండా మన జీవితాలు, మన కుటుంబాల్లో నెరవేర్చాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏర్పరచుకున్నాడు నిన్ను నన్ను, ఆయన పిలుచుకున్నాడు నిన్ను నన్ను. ఈ రోజున పిలువబడిన వారు చాలా మంది ఉన్నారు, కానీ ప్రత్యేకమైన దేవుని కృపలో ఆయన దృష్టిలో ఉన్నట్టు వారు చాలా మంది కూడా తక్కువగా ఉంటూ ఉంటారు. కానీ ఆయన దృష్టికి వెళ్ళినట్టు వారికి ప్రతి అవసరత కూడా తీస్తాడు, ప్రతి కష్టం కూడా తీస్తాడు, ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను కూడా గట్టెక్కించి దేవుడు ఆయన కృపలో ఉండే భాగ్యాన్ని దేవుడు సహాయం చేస్తాడని దేవుడి వాక్యం చదువుతుంది. 2వ దశలోకి రాసిన పత్రిక చూసుకొని మనం ముగించుకుందాం. మొదటి అధ్యాయము 3-4 చదువుకుందాం. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బంధువులమై ఉన్నాము. ఇది యుద్ధమే. ఏలయనగా మీ విశ్వాసము బహు అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడు ఎదుటివాడి ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలోను మీ ఓర్పును విశ్వాసమును చూసి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చక్కటి మాట పౌలుగా చెప్తున్నారండి. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట బద్ధులమై ఉన్నాము. మరి దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలో విన్న విశ్వాసం గురించి దేవుని సేవకుడు మంచి సాక్ష్యం చెప్పగలిగేవారిగా ఉండాలి. మిమ్మల్ని గురించి మీ విశ్వాసం బట్టి, మీ భక్తిని బట్టి మాకంటే మంచి సాక్షిగా దేవుని సన్నిధిలో ఉంటారండి, మంచి విశ్వాసంగా ఉంటారండి, మంచి ప్రార్థన చేస్తారండి అనే సాక్ష్యాన్ని విశ్వాసమైన వారు పొందుకోవాలి. ఇది యుద్ధమే. ఎలాగైనా మీ విశ్వాసం బహు అభివృద్ధి పొందుతున్నది. ఈ రోజున విశ్వాసం అభివృద్ధి పొందుతున్నదా? ఏంటి, విశ్వాసం అభివృద్ధి పొందుతున్నదా? ఈ రోజున విశ్వాసం అభివృద్ధి లేదు. మనం దేనిలో ఏ విషయంలో అభివృద్ధి పొందుతున్నాము? అనేక మంది అనటంలోనూ, మాట్లాడటంలోనూ, లోకంలో ఉండటంలోనూ, మన అవసరాలు చూసుకోవడంలోనూ, మన పనులు చూసుకోవడంలో, ఏదో శనివారం, మంగళవారం, ఆదివారం వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, వెళ్ళకపోతే పాస్టర్ గారు ఏమంటారు, ఇదే మనసులో అనుకుని ఉన్నారే. కానీ విశ్వాసంలో అభివృద్ధి పొందుకోవాలి, విశ్వాసం ఫలింప చేసుకోవాలి, విశ్వాసం మనం మంచిగా ఉండాలనే ఆలోచన ఎవరికి కూడా లేని పరిస్థితిలో ఉన్నాము. కనుక విశ్వాసంలో మనం అభివృద్ధి పొందాలండి. విశ్వాసంలో అభివృద్ధి పొందినప్పుడు ప్రతి అవసరత కూడా దేవుడు తీరుస్తాడు. మీ అందరిలో ప్రతి వాడిని ఎదుటివాడి యొక్క చూపు ప్రేమ విస్తరించుతున్నది. అందువలన హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలను, ఓర్పును, విశ్వాసం చూసి దేవుని సంఘంలో మీరు మీ అందు అతిశయపడుచున్నాము. హల్లెలూయా. ఇక్కడ దేవుని సన్నిధిలో దేవుని పిల్లలైన వారి గురించి ఆయన ఇచ్చిన వాగ్దానాలు, హింసలు పొందే వారికి ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటంటే, మొదటిగా ఆయన హస్తము ఆదుకొనెను, దేవుడు నేను చేరదీసును, అలాగే ధైర్యంతో చెప్పగలే వారిగా ఉండాలి, నన్ను ఆదరించను, నీకు సహాయం చేస్తాడని దేవుడి గురించి మనతో మాట్లాడుతున్నాడు. అలాగే నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించాడు. అలాగే ప్రతి అవసరము కూడా దేవుడు ఆయన మహిమలో తీర్చడానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. కనుక ఈ రోజున హింసలోను, శోధనలోను, శ్రమలోను ఇవి వస్తున్నాయని మనం దిగజారిపోయి వెనక్కి వెళ్ళిపోతే మనం ఏ విషయంలో కూడా అభివృద్ధి చెందలేమండి. మనం భక్తిని చూసి, మనము విశ్వాసాన్ని చూసి దేవుడి సన్ని ఇంకా ఎదిగే వారిగా ఉండాలి. మన విశ్వాసాన్ని చూసి, మన భక్తిని చూసి అనేక మంది దేవుని తెలుసుకునే వారిగా ఉండాలి. కానీ దేవుని సన్నిధిలో నిన్ను కూర్చి, నిన్ను బట్టి ఎవరు కూడా దేవుని దిగజారిపోయిన పరిస్థితులు మనలో ఉండకూడదు.
పాటల్లో, వాక్యంలో, సేవలో, పరిచర్యలో, ఇచ్చే విషయంలో, ప్రార్థించే విషయంలో, వాక్యం వినే విషయంలో, పరిచర్య విషయం చేసే అన్నింటిలో కూడా అభివృద్ధి పొందుతూ శ్రమలు వచ్చినా, హింసలు వచ్చినా అవన్నీ కూడా తట్టుకొని సహించుకొని దేవుడి కొరకు ఓపిక కలిగి ఉంటాం. అప్పుడు ఆయన రాజ్యంలో మనం అందరం కూడా వెళ్ళడానికి దేవుడు రాజ్యానికి వారసులుగా అధికారం మన అందరికీ అనుగ్రహించాడు. దేవుడి మాట దీవించును కనుక ఆమేన్.